హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మెయిన్ కీకి జేఈ ఫైనల్ మెయిన్ కీ ఏప్రిల్ సంబంధించిన మెయిన్ కీకి ప్రతి ఒక్కరు కూడా ఏగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఫైనల్ కీ ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చేసింది, ఫైనల్ కీ వచ్చేసింది. వస్తే మరి ఎప్పుడు బోనస్ మార్క్స్ ఎవరెవరికి యాడ్ అవుతాయి? మరి ఆల్రెడీ మనము కొన్ని మనకు అందిన సమాచారం ప్రకారం అయితే మరి ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బోనస్ మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏ షిఫ్ట్లో ఎవరికి బోనస్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మరి బోనస్ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మరి 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. బోనస్ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ ద ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ నైట్కి అయితే మనకి ఫైనల్ ఆన్సర్కి వచ్చేస్తుందమ్మా. దానికి ముందు అయితే మనకి సమాచారం ప్రకారం ఫైనల్ క్వశ్చన్స్ లిస్ట్ ఫర్ ద ఛాలెంజ్, ఈ క్వశ్చన్స్ని ఛాలెంజ్ చేశారు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అయితే ఛాలెంజ్ చేశారు, ఆల్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేశారు. అందుకనే మనందరికి మనము ఛాలెంజ్ చేసి 200 రూపీస్ పోగొట్టుకోమని ఎవరికి మనకు తెలియదు కదా. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, వీఆర్ నాట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇండియా లెవెల్లో ఎక్స్పర్ట్స్ కూడా. మరి దీనికి సంబంధించిన వీళ్ళు ఏం చేశారు, సపోజ్ ఇక్కడ షిఫ్ట్ వైజ్ ఇక్కడ షిఫ్ట్ వైజు ఏప్రిల్ 2 షిఫ్ట్ 1లో మ్యాథమెటిక్స్లో ఈ క్వశ్చన్ ఐడి 602125 మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గర రెస్పాన్స్ షీట్ ఉండిద్ది కదా. ఆ క్వశ్చన్లో మనకి ఎన్టీఏ వార్డు ఇచ్చిన ఆన్సర్లో మరి ప్రొవిజనల్ ఇక్కడ ఎన్టీఏ వార్డు ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చాడు కదా, దానిలో 49 ఉందంట. వీళ్ళు ఫైనల్ ఆన్సర్కి వీళ్ళు చెక్ చేసింది ఏంటంటే కొంతమంది 2477 ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్లో మనకి ఇక్కడ బోనస్ మార్క్స్, ఇక్కడ ఒక బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఏప్రిల్ 2 షిఫ్ట్ 2లో కెమిస్ట్రీకి సంబంధించిన ఈ క్వశ్చన్ ఐడి ఉంది కదా 6034212996, ఇది చూసుకోండి 43 అంటది. మరి ఎన్టీఏ వాడు ఇచ్చిన ఆన్సర్ 43, మనకు వచ్చిన ఆన్సరు మనకు థియరిటికల్గా చేసి 43.3. దీనికి కూడా ఒక బోనస్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఎన్టీఏ వాడితే రాంగ్ కదా, పాయింట్ అయినా కానీ రాంగే. ఇక్కడ 4949 ఉంది, 2477 ఉంది, రాంగే. దీనికి ఒక బోనస్ మార్క్స్ ఇవ్వాలి, దీనికి ఒక బోనస్ మార్క్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఏప్రిల్ 3 ఫస్ట్ షిఫ్ట్ ఏప్రిల్ 3 మార్నింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్లో 347 577 574, దీనికి 25. ఎన్టీఏ వాడు ఇచ్చిన ఆన్సర్ 25, కానీ ఇది ఫిజిక్స్లో మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించి 2.5 ఓమ్స్ ఉంది. దీనికి బోనస్ మార్క్స్ కంపల్సరీగా. దీనికైతే క్లారిటీ వచ్చింది ఎన్టీఏ వాడి దగ్గర నుంచి. ఇక్కడ మరి ఇక్కడ సంబంధించిన ఏప్రిల్ 3 మార్నింగ్ షిఫ్ట్లో ఇంకోటి సేమ్ షిఫ్ట్ ఫిజిక్స్లో 2 ఉన్నాయి, 347 577 574. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 25. సపోజ్ ఏప్రిల్ 3 షిఫ్ట్ 1 ఫిజిక్స్ 347 577 562, ఇందాక రాంగ్ చెప్పాను. ఇది 25, దీని ఆన్సరు ఎన్టీ వాడు ఇచ్చిన 25, దీని యాక్చువల్ ఆన్సర్ అయితే 2.4. దీనికి బోనస్ మార్క్స్ కన్ఫామ్ దీనికి బోనస్ మార్క్స్ కన్ఫామ్. ఏప్రిల్ 3 మార్నింగ్ షిఫ్ట్ సేమ్ అనమాట, సేమ్ ఏప్రిల్ 3 మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్లో 347 577 374. దీనికి ఎన్టీఏ వాడు ఇచ్చిన ఆన్సర్ 125, యాక్చువల్ ఆన్సర్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ అయితే 5. దీనికి కూడా ఒక బోనస్ మార్క్స్ వచ్చావు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలి, ఇవైతే కన్ఫామ్గా వస్తాయి. ఈ బోనస్ మనం డిక్లేర్ చేసిన కన్ఫామ్, వాడు ఇచ్చేయాల్సిందే, తప్పదు వాడికి. మరి ఇక్కడి నుంచి మనకి రెస్పాన్స్ ఈ నైటు మరి మిడ్ నైట్ 12 o'clock కానీ 11:45 కానీ మనకు ఫైనల్ ఆన్సర్కి ఎన్టీఏ వాళ్ళ నుంచి వస్తుంది. దానికి సంబంధించిన మరి ఇక్కడ చూడండి ఏప్రిల్ 4 ఈవినింగ్ షిఫ్ట్ ఏప్రిల్ 4 ఈవినింగ్ షిఫ్ట్ ఫిజిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వశ్చన్ ఐడి ఇది 603421 దీని ఆన్సరు 10 అంట. దీని ఆన్సరు ఎన్టీఏ వచ్చింది, యాక్చువల్ ఆన్సర్ 0. దీనికి ఒక బోనస్ మార్క్స్ రావాలి. మరి ఏప్రిల్ 7 మార్నింగ్ షిఫ్ట్ 4 మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్కి సంబంధించి 603, ఇది అయిపోయింది. ఫిజిక్స్ సంబంధించి 377 577 2129. దీని ఆన్సర్ ఎన్టీఏ వచ్చిన ఆన్సర్ 2, మనకు వచ్చిన ఆన్సర్ 3. ఇక్కడ ఒక బోనస్ మార్క్స్ వస్తుంది. మరి ఏప్రిల్ 7 మార్నింగ్ చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఏప్రిల్ 7 మార్నింగ్ మ్యాథమెటిక్స్లో సంబంధించి క్వశ్చన్ ఐడి 347
5772109. మనకి ఎన్టీఏ వాడిచ్చిన ఆన్సర్ 5, మనకు వచ్చిన ఆన్సర్ 6. ఇక్కడ కూడా ఒక బోనస్ మార్క్స్ వచ్చింది. మరి April 8th షిఫ్ట్ 2, ఇక్కడ షిఫ్ట్ 1 లేదు కదా, కెమిస్ట్రీ సబ్జెక్ట్కి 3475772542. మనకి ఎన్టీఏ వాడు ఇచ్చిన ఆన్సర్ 4, మనకు వచ్చిన ఆన్సర్, మనం ఛాలెంజ్ చేసిన ఆన్సర్ 3. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మనం ఛాలెంజ్ చేశారు వీళ్ళు ఆల్రెడీ ఛాలెంజెస్. మరి మన ఇండియా లెవెల్లో, ఓవరాల్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసింది 1 2 3 4 5 6 7 8 9, టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే ఛాలెంజ్ చేశారమ్మ. 9 క్వశ్చన్స్ అయితే ఛాలెంజ్ చేశారు. ఇక్కడికి వచ్చినట్టయితే మీకు కరెక్ట్ అయితే ఏప్రిల్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఒక క్వశ్చన్, ఒక బోనస్ మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. April 2nd ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఒక బోనస్ మార్క్స్. April 3rd వాళ్ళకి ఫిజిక్స్లో 2 ఉండే, ఇక్కడ 8 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. 2 క్వశ్చన్స్ రాంగ్ కాబట్టి April 4th మార్నింగ్ షిఫ్ట్, April 4th మార్నింగ్ షిఫ్ట్ ఒక బోనస్ మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి April 4th ఈవినింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్లో ఒక బోనస్ మార్క్, April 7th మార్నింగ్ షిఫ్ట్ 1. ఇవి చూసుకోండి. ఇవి ఆల్రెడీ మరి కొంతమంది ఛాలెంజ్ చేశారు, ఇంకెంతమంది ఛాలెంజ్ చేశారు అనేది మనకు తెలియదు. మరి కొంతమందికి ఛాలెంజ్ చేసి మరి ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటాయో మనకు తెలియదు. టోటల్గా మనకు తెలిసిన సమాచారం అయితే ఇప్పుడు 9 క్వశ్చన్స్ అయితే ఛాలెంజ్ చేశారు. 9 into 36 మార్క్స్ అయితే వచ్చాయి. అంటే వివిధ షిఫ్టుల వరకు షిఫ్ట్ వైజ్ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఆల్ ది బెస్ట్ అండి. మరి నైట్ ఏ టైంలోనైనా ఫైనల్ని ఆన్సర్కి వచ్చింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఐడిను మాకు ఎవరెవరికి మరి బోనస్ మార్క్స్ వస్తుంది, మీ క్వశ్చన్ ఐడిని, మీ రెస్పాన్స్ షీట్ని ఒకసారి చెక్ చేసుకుని మన ఛానల్లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.